Welcome to the next lecture. So previous lecture లో మనం కార్బన్ కి ఎందుకు క్యాటనేషన్ ప్రాపర్టీ ఉంది, ఎందుకు ఎక్కువ కాంపౌండ్స్ ఫామ్ చేయగలుగుతుంది అనే దాని మీద మనం డిస్కస్ చేస్తాము. ఈ లెక్చర్లో అసలు సాచురేటెడ్ కార్బన్స్ అంటే ఏంటి, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటే ఏంటి, సో అసలు అవి ఎలా ఉంటాయి, వాటిని ఎట్లాగా మనం అర్థం చేసుకోవచ్చు, ఒక కార్బన్ కాంపౌండ్ అనేది సాచురేటెడా అన్సాచురేటెడ్ అనేది ఏ రకంగా తెలుసుకోవచ్చు, అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. సో వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద స్ట్రక్చర్ ఆఫ్ మీథేన్. మీథేన్ స్ట్రక్చర్ కనుక మనం చూస్తే, సో ఇఫ్ యూ సీ ద మీథేన్ స్ట్రక్చర్, సో మీథేన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, హెచ్ అండ్ ఇంకో హైడ్రోజన్. సో దిస్ ఈజ్ CH4 మీథేన్ స్ట్రక్చర్. సో ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ మొత్తం అన్ని చోట్ల కూడా కార్బన్ హైడ్రోజన్ మధ్యలో సింగిల్ బాండ్స్, అంటే ఒకటే బాండ్ ఉంది, డబుల్ బాండ్స్ లేవు లేదా ట్రిపుల్ బాండ్ లేవు. బాండ్ అంటే ఏంటి, సింగిల్ బాండే ఉంది ఇక్కడ. సో ఇలా ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు ఇంకో కార్బన్ కాంపౌండ్ చూస్తున్నాం ఈథేన్. సో దాని కెమికల్ ఫార్ములా వచ్చేసి C2H6, అంటే 2 కార్బన్లు 6 హైడ్రోజన్లు. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, కార్బన్కి మధ్యలో ఇప్పుడు C2H6 స్ట్రక్చర్ని మనం అబ్జర్వ్ చేస్తే H ఇటువైపు కూడా ఇటు సైడ్ కూడా, సో 3 H's. ఈ కార్బన్కి కూడా H. ఇలాగా మీరు ఎక్కడ చూసినా కూడా సింగిల్ బాండ్సే కనిపిస్తాయి. ఇలాగ ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక కార్బన్ కాంపౌండ్లో అన్ని సింగిల్ బాండ్సే ఉంటే, ఒక్క డబుల్ బాండ్ కూడా లేకుండా అన్ని సింగిల్ బాండ్సే ఉంటే, అలాంటి హైడ్రోకార్బన్ని లేదా అలాంటి కార్బన్ కాంపౌండ్ని మనం సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్ అంటాం. సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్, అలాంటి కార్బన్ కాంపౌండ్ మనం ఏమంటాం, సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్ అంటాం. ఓకే, సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్. అలా కాకుండా అందులో ఇంకేవైనా డబుల్ బాండ్స్ వచ్చినట్లయితే కనుక దెన్ వీ కాల్ దట్ యాజ్ అన్సాచురేటెడ్. ఇప్పుడు ఇది ఇక్కడ కంప్లీట్గా హైడ్రోజన్ కంప్లీట్గా ఫుల్గా సాటిస్ఫై అయిపోయింది. ఓకే, సో ప్రతి కార్బన్కి 4 బాండ్స్ ఉంటే, దెన్ 4 సింగిల్ బాండ్స్, 4 బాండ్స్ అన్నిటిగా ఉంటే, 4 సింగిల్ బాండ్స్ ఉంటే దెన్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ సాచురేటెడ్ హైడ్రోకార్బన్. ఇది ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ఈ రకంగా ఉంటుంది. సో దీన్ని మనం ఎలా డ్రా చేయాలంటే, ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ని కనుక మనం చూస్తే ఎలా డ్రా చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్. ఓకే, సో కార్బన్కి మొత్తం వ్యాలెన్సీలో 4 ఎలక్ట్రాన్లు ఉంటాయి. సో కార్బన్ దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ప్రతి కార్బన్ దగ్గర 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 1 2 3 and 4. అలాగే ఈ కార్బన్ దగ్గర కూడా 1 2 3 and 4 ఇలాగా 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఈ 2 కార్బన్స్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాయంటే, ఈ కార్బన్ ఒక ఎలక్ట్రాన్ తెచ్చి ఇక్కడ పెడుతుంది, ఈ కార్బన్ ఒక ఎలక్ట్రాన్ తెచ్చి ఇక్కడ పెడుతుంది. ఓకే, ఫస్ట్ ఈ 2 కార్బన్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ని తెచ్చి పెడతాయి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ హైడ్రోజన్ ఉంటుంది, అది ఏం చేస్తుంది, దాని ఎలక్ట్రాన్ని తెచ్చి ఇక్కడ పెడుతుంది. హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ని షేర్ చేస్తుంది. అలాగే ఇంకో హైడ్రోజన్ వస్తుంది, ఆ హైడ్రోజన్ ఇంకో ఎలక్ట్రాన్ తెచ్చి పెడుతుంది. సో ఇంకో హైడ్రోజన్ వస్తుంది, ఆ హైడ్రోజన్ ఇంకో ఎలక్ట్రాన్ తెచ్చి పెడుతుంది. అలా ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ వస్తుంది, ఒక హైడ్రోజన్ వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ పెడుతుంది, ఒక హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్. సో హైడ్రోజన్కి ఎన్ని కావాలి, ఎలక్ట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో కార్బన్ దగ్గర నుంచి వచ్చిన ఒక ఎలక్ట్రాన్ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ కలిపి హైడ్రోజన్ స్టెబిలైజ్ అవుతుంది. అలాగే ప్రతి హైడ్రోజన్ కూడా 2 ఎలక్ట్రాన్స్తో స్టెబిలైజ్ అవుతాయి, 2 ఎలక్ట్రాన్స్తో అవి స్టెబిలైజ్ అయిపోతాయి. సో ఇలాగా ప్రతి హైడ్రోజన్ కూడా 2 ఎలక్ట్రాన్స్ వస్తే దానికి హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది. సో హీలియం కాన్ఫిగరేషన్ రావటం వల్ల అది స్టెబిలైజ్ అయిపోతుంది. ఓకే, సో ఇలా ప్రతి హైడ్రోజన్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయంటే అది స్టెబిలైజ్ అయిపోయింది. కార్బన్కి ఎంత కావాలి, 8 కావాలి. సో ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 4 + 2 6 + 2 8, అంటే ఈచ్ కార్బన్కి 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి. ఓకే, ఈచ్ కార్బన్కి 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ కూడా ఈ కార్బన్కి కూడా 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసాయి. ఓకే, సో ఇలాగా, సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ ఈథేన్. ఇలా మీరు దేనికైనా డాట్ స్ట్రక్చర్స్ అనేవి డ్రా చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఈథేన్ యొక్క
ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్. అలాగే కెన్ యూ డ్రా ద డాట్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోపేన్. సో ప్రోపేన్ చూస్తే, సో ఇప్పుడు మనం ప్రోపేన్ చూద్దాం. సో ప్రోపేన్కి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1, ఓకే, 2, సో 3 కార్బన్స్ ఉంటాయి. ఫస్ట్ మనకి ఇక్కడ సో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? ముందు కార్బన్స్ వేసుకోండి. ఒక బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. ఒక బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్. ఒక బాండ్ అంటే ఏంటి? 2 ఎలక్ట్రాన్స్. ప్రతి కార్బన్కి కూడా 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1, 2, 3 అండ్ 4. అలాగే దీనికి కూడా 1, 2, 3 అండ్ 4. అలాగే దీనికి కూడా 1, 2, 3 అండ్ 4. ఇలా ప్రతి కార్బన్కి 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అలా వ్యాలెన్సీలో. సో ఇక్కడ ఇంకో హైడ్రోజన్ వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్ వస్తుంది, ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇట్ విల్ గివ్ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇట్ విల్ గివ్ అనదర్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఒక హైడ్రోజన్, అనదర్ ఎలక్ట్రాన్. అలా ఇక్కడ కూడా ఒక హైడ్రోజన్, అనదర్. ప్రతి హైడ్రోజన్కి 2 కావాలి. సో ఇది స్టేబుల్. ఈ హైడ్రోజన్ స్టేబుల్, ఈ హైడ్రోజన్ స్టేబుల్. ఇలా ప్రతి హైడ్రోజన్ని కూడా ఫస్ట్ మీరు సర్కిల్ చేసుకోండి. ప్రతి హైడ్రోజన్ని సర్కిల్ చేసేస్తే మనకి క్లారిటీ వచ్చేస్తుంది. ఫస్ట్ హైడ్రోజన్స్ అయిపోతాయి, హైడ్రోజన్ యొక్క డాట్ స్ట్రక్చర్ అయిపోతుంది. తర్వాత కార్బన్స్లో 8 రావాలి. కార్బన్కి ఎన్ని కావాలి? 8 కావాలి. సో కార్బన్లో 8 చూసి రౌండ్ చుట్టాలి. సో ఇది హైడ్రోజన్స్ యొక్క డాట్ స్ట్రక్చర్లో వచ్చే సర్కిల్స్ అయిపోయి. ఇప్పుడు కార్బన్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో ఈ కార్బన్ది ఇది, దిస్ ఈజ్ దిస్ కార్బన్స్ సర్కిల్. అలాగే ఈ కార్బన్ 1, 2, 3, 4, 5, 6 అండ్ 7, 8. సో ఇవన్నీ. సో ఈ కార్బన్కి ఇలాగా కార్బన్ నుంచి అటువైపు ఇటువైపు కార్బన్ నుంచి 2 ఎలక్ట్రాన్స్, హైడ్రోజన్స్ నుండి 2 ఎలక్ట్రాన్స్. సో మొత్తం 8 ఎలక్ట్రాన్స్ అయిపోయి. ఈ కార్బన్కి దీస్ ఆర్ ద 8 ఎలక్ట్రాన్స్. ఈ రకంగా మనం ఈ ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ని కనుక డ్రా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో దేనికైనా డ్రా చేయొచ్చు. ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ పెద్ద కష్టమేమీ కాదు. సో మనం ఇచ్చినట్టుగా C3H8కి కూడా మనం డ్రా చేసి చూపించాం. యూ విల్ సీ ద వ్యాలెన్సీ ఆఫ్ ద ఆల్ ద యాటమ్స్ ఆర్ సాటిస్ఫైడ్ బై సింగిల్ బాండ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రతి యాటమ్ కూడా కార్బన్ కానివ్వండి, హైడ్రోజన్ కానివ్వండి, అన్నీ కూడా సింగిల్ బాండ్స్తోనే వాటి యొక్క బాండ్స్ సాటిస్ఫై అయ్యాయి. అలా అయినప్పుడే వాటిని మనం సాచ్యురేటెడ్ కాంపౌండ్స్, అంటే అన్నిటి మధ్య సింగిల్ బాండ్స్ ఉంటే మనం అప్పుడు వాటిని సాచ్యురేటెడ్ కాంపౌండ్స్ అంటాం. దీస్ కాంపౌండ్స్ ఆర్ నార్మలీ నాట్ వెరీ రియాక్టివ్. ఇవి పెద్దగా రియాక్టివ్గా ఉండవు. ఎందుకు రియాక్టివ్గా ఉండవు అంటే వీటికి అవసరం లేదు రియాక్ట్ అవ్వడం, ఎందుకంటే ఆల్రెడీ స్టేబుల్గా ఉన్నాయి కాబట్టి రియాక్ట్ అవ్వవు. అదేంతో రియాక్ట్ అవ్వక్కర్లా. అనదర్ కాంపౌండ్ కార్బన్ హైడ్రోజన్ ఆ ఫార్ములా C2H4. సో C2H6 లాగే ఇంకో ఫార్ములా ఉంది C2H4. ఇదేంటిది? C2H4 అండ్ ఈస్ కాల్డ్ ఈథీన్. దీన్ని ఏమంటాం మనం? ఈథీన్. సో హౌ కెన్ దిస్ మాలిక్యూల్ బి డిపిక్టెడ్? సో ఇక్కడ చూస్తే C2H4. సో ఇక్కడ ప్రతి కార్బన్కి 4 బాండ్స్ కావాలి, కానీ వీళ్ళ దగ్గర 2 హైడ్రోజన్స్ ఉన్నారు. ఈ హైడ్రోజన్స్తో 2 బాండ్లే ఫామ్ చేయగలవు. సో మిగిలిన 2 బాండ్స్ మరి కార్బన్కి మధ్యలోనే ఫామ్ అవ్వాలి. సో దానివల్ల ఏమవుతుందంటే కార్బన్కి మధ్యలో ఒక డబుల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ రకంగా అంటే మనకి ఎప్పుడైతే సరిపడా హైడ్రోజన్స్ లేకుండా ఉన్నప్పుడు సో కార్బన్సే వాటి మధ్యలో సింగిల్ బాండ్కి బదులుగా డబుల్ బాండ్ని కానీ ట్రిపుల్ బాండ్ని కానీ క్రియేట్ చేసుకుంటాయి. ఇలా క్రియేట్ చేసుకున్నటువంటి కార్బన్ కాంపౌండ్స్ని మనం ఏమంటామంటే అన్సాటిస్ఫైడ్ ఆర్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ అంటాం. ఇవి రియాక్టివ్గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇంకొక సింగిల్ బాండ్ కావాలి. ఒక సింగిల్ బాండ్ లేకపోవడం వల్ల డబుల్ బాండ్ ఫామ్ చేసుకున్నాయి. కాబట్టి ఇలాంటి కాంపౌండ్స్ని మనం అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఇలాంటి వాటిని మనం ఏమంటాం? అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాము. ఓకే, సో ది ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ వీడియో చూస్తే ఇలా ఉంటాయి. అంటే అప్పుడు ఏంటి? కార్బన్ మధ్యలోనే 2 బాండ్స్ ఉన్నాయి. ఒక బాండ్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అని చెప్పాను. సో 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ 4 ఎలక్ట్రాన్స్ వాటి మధ్యలో షేర్ అవుతాయి. వాటి మధ్యలో 4 ఎలక్ట్రాన్స్ అనేవి షేర్ అవుతాయి. మీరు చూస్తే ఆ ఫిగర్లో అర్థమైపోతుంది. ఓకే, సో ఈ రకంగా మనకు ఉండే వాటిని అన్సాచురేటెడ్. అలాగే ఈథైన్ చూస్తే ఈథైన్ చూసాం అనుకోండి. సో ఈథైన్ పరిస్థితి ఎలా ఉంటుంది? సో ఈథైన్లో C2H2నే ఫార్ములా,
అంటే ఫస్ట్ కార్బన్స్ పెట్టండి, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ ఇవ్వండి, ఈ కార్బన్కి ఒక హైడ్రోజన్ ఇవ్వండి. కార్బన్కి ఎన్ని బాండ్స్ కావాలని చెప్పాను? 4 బాండ్స్ కావాలి. 4 బాండ్స్లో హైడ్రోజన్ ఎన్ని బాండ్స్ ఫుల్ఫిల్ చేస్తుంది? ఓన్లీ 1 బాండ్. కాబట్టి కార్బన్కి కార్బన్ మధ్యలో మిగతా 3 బాండ్స్ వస్తాయి. 3 + 1 4. మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు, మరి హైడ్రోజనే లేకపోతే కార్బన్కి కార్బన్కి మధ్యలో 4 బాండ్స్ ఏమైనా ఫామ్ అవుతాయా? 4 బాండ్స్ ఉండాలంటున్నారు కాబట్టి కార్బన్కి కార్బన్కి మధ్యలో 4 బాండ్స్ ఏమైనా ఫామ్ అవుతాయా అంటే అవ్వవు. ఏ రెండు ఎలిమెంట్స్ మధ్యలో అయినా ఓన్లీ మనకి 3 బాండ్స్, అంటే ఒక సిగ్మా బాండ్, అంటే ఫస్ట్ ఫామ్ అయ్యే బాండ్స్ని మనం ఏమంటాం అంటే సిగ్మా బాండ్. సింగిల్ బాండ్నే మనం సిగ్మా బాండ్ అని కూడా అంటాము. అలా కాకుండా ఇంకో 2 పై బాండ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, 2 పై బాండ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మనకి 4 బాండ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా ట్రిపుల్ బాండ్ వరకే. ఈథేన్ అంటే సింగిల్ బాండ్, ఈథీన్ అంటే డబుల్ బాండ్, ఈథైన్ అంటే ట్రిపుల్ బాండ్. అంతే తప్ప ఆల్కైన్స్ ఉంటాయి, అంతమించి ఇంకే ఉండవు కార్బన్లో. కాబట్టి ట్రిపుల్ బాండ్ వరకు ఆపర్చునిటీ ఉంది, పాసిబిలిటీ ఉంది ఫామ్ అవ్వడానికి. నెక్స్ట్ ఈజ్ చైన్స్, బ్రాంచెస్, రింగ్స్. అంటే ఇప్పుడు కార్బన్ అనేది ఇలాగా చైన్ అంటే ఏంటి? చైన్స్ ఉంటాయి కదా, సైకిల్ చైన్. కానీ మీరు సైకిల్ చైన్ చూసుంటారు కదా, ఒక రింగ్లో ఒక రింగ్ ఇలా పెడితేనే కదా, ఇదే కదా చైన్ అంటారు. సైకిల్ చైన్ పక్కన పెడితే దాన్ని చైన్ అంటారు. అలా కాకుండా బ్రాంచ్ అంటే ఇలా ఒకటి ఉంటూ ఇంకోటి ఇలా, లేదా ఇంకోటి ఇలా. ఓకే, ఇది బ్రాంచ్ అంటే సో పక్క నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి, వీటిని బ్రాంచెస్ అంటారు. సో కార్బన్లో చైన్స్ ఉంటాయి, బ్రాంచెస్ ఉంటాయి, అలాగే రింగ్స్ ఉంటాయి. రింగ్స్ అంటే ఇలా రింగ్స్ కూడా ఉంటాయి. సో అన్ని రకాల కాంపౌండ్స్ ఉంటాయి. సర్కిల్ రింగ్ అంటే ఒక క్లోజ్డ్ సర్కిల్ లాగా క్లోజ్డ్ ఫామ్లో ఉంటాయి. దాన్ని సైక్లిక్ కాంపౌండ్స్ అంటారు. ఓకే, మనకి 2 రకాల కాంపౌండ్స్ ఉంటాయి, సైక్లిక్, ఎసైక్లిక్. ఎసైక్లిక్లో మనకి చైన్, బ్రాంచ్ వస్తాయి. సైక్లిక్ అంటే రింగ్ షేప్లో ఒక క్లోజ్డ్ లూప్ లాగా ఉంటే దాన్ని మనం సైక్లిక్ కాంపౌండ్స్ ఆర్ రింగ్స్ అంటాము. ఓకే, వాటిని మనం ఏమంటాం? సైక్లిక్ కాంపౌండ్స్ అని కానీ లేదా రింగ్స్ అని కానీ అంటాము. సో మనకి ఇప్పుడు ఎప్పుడైనా కూడా మీకు గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ కూడా సింగిల్ కార్బన్ ఉంటే దానికి రూట్ వర్డ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఇవన్నీ తెలిసే ఉంటాయి మీకు, నాకు తెలిసి. సో దేర్ ఆర్ రూట్ వర్డ్స్. అంటే ఒక కార్బన్ ఉంటే దాన్ని ఏమంటాం? మీత్ అంటాం. 2 కార్బన్స్ ఉంటే దాన్ని ఏమంటాం? ఈత్ అంటాం. 3 కార్బన్స్ ఉంటే ప్రోప్ అంటాం. 4 కార్బన్స్ ఉంటే బ్యూట్ అంటాం. 5 కార్బన్స్ ఉంటే పెంట్ అంటాం. 6 ఉంటే హెక్స్. 6 ఉన్న తర్వాత అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే ఏన్. 5 ఉండి అన్ని సింగిల్ బాండ్స్ ఉంటే పెంటేన్. 4 ఉండి కార్బన్స్. సో 4 కార్బన్స్ అంటే ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 1 కార్బన్, 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి, అండ్ అన్నీ కూడా సింగిల్ బాండ్స్ ఉన్నాయి. సో 4 కార్బన్స్ ఉన్నప్పుడు రూట్ వర్డ్ ఈజ్ బ్యూట్. అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి అది ఏన్, బ్యూటేన్. అర్థమైందా? అదే కనుక ఒక్క డబుల్ బాండ్ ఉన్నా కూడా అది బ్యూటీన్ అయిపోతుంది, లేదా ఒక్క ట్రిపుల్ బాండ్ ఉన్నా అది బ్యూటైన్ అయిపోతుంది. ఒక్క ట్రిపుల్ బాండ్ చాలు, అన్ని ట్రిపుల్ బాండ్స్ ఉండక్కర్లా. ఒక్క ట్రిపుల్ బాండ్ ఉన్నా కూడా అది బ్యూటైనే. ఒక్క డబుల్ బాండ్ ఉన్నా కూడా అది బ్యూటీనే. ఓకే, ఒక్కడున్నా చాలు. ప్రతి కార్బన్కి డబుల్ బాండ్ ఉంటేనే బ్యూటీన్ అని కాదు. ఏ ఒక్క డబుల్ బాండ్ ఉన్నా దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. సో ఇప్పుడు ఇదే బ్యూటేన్ని మనకి అంటే దెర్ ఆర్ సమ్ ఐసోమర్స్ అంటారు వీటిని. ఐసోమర్ అంటే అర్థం ఏంటంటే, వాట్ ఈజ్ మీన్ బై ఐసోమర్? ఐసోమర్ మీన్స్ సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్. సో ఐసోమర్కి అర్థం ఏంటంటే సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్, సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ ఉంటాయి, బట్ అరేంజ్డ్ ఇన్ డిఫరెంట్ మేనర్. సో ఇలాగా డిఫరెంట్ మేనర్లో అరేంజ్ చేస్తే, డిఫరెంట్ మేనర్లో మనం కార్బన్ని కనుక అరేంజ్ చేస్తే దెన్ వీ కన్సిడర్ ఇట్ యాజ్ ఐసోమర్. ఇప్పుడు నా దగ్గర బ్యూటైనే ఉంది. బ్యూటైన్ అంటే మీకు ఎన్ని ఉండాలి? 4 కార్బన్స్ ఉండాలి. నేను ఇలాగైనా పెట్టుకోవచ్చు. ఇదే వాటిల్లో ఒక కార్బన్ని తీసేసి
ఆ కార్బన్ నేను ఎక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, లేదా సి దిస్ ఫిగర్ అండ్ దిస్ ఫిగర్ ఇస్ సేమ్ ఓన్లీ. దీన్నే కొంచెం రొటేట్ చేయండి. ఈ సీన్ కొంచెం పైకి లిఫ్ట్ చేస్తే ఇలా, ఈ సీన్ కొంచెం ఇటు రొటేట్ చేస్తే ఇలా. సో మీరు షేప్తో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. వాడు చేసింది నేను చేసింది ఒకటే, రిప్రజెంటేషన్ చిన్నగా ఓరియంటేషన్ మార్చాను తప్ప. సో అక్కడ వాళ్ళు ఆ బొమ్మలో ఉన్నది మనం గీసినది రెండు ఒకటే. కొంచెం మీరు జాగ్రత్తగా ఇలాంటివి అర్థం చేసుకోవాలి. ఇలాగా అరేంజ్మెంట్ మారితే, ఇందాక ఏమైంది, అది 4 చైన్ రూపంలో ఉన్నాయి. సెకండ్ కేసులో అది బ్రాంచ్ రూపంలో ఉంది. ఇది కార్బన్స్ అన్నీ ఒక చైన్ రూపంలో ఉన్నాయి, ఇక్కడ కార్బన్స్ బ్రాంచ్. మరి దీని పేరేంటి, దీని పేరేంటి? ఇప్పుడు ఇక్కడ మీకు హైడ్రోజన్స్ నేను వేయలేదు, కానీ హైడ్రోజన్స్ ఉన్నాయని ఊహించుకోండి. ప్రతిసారి మనకి హైడ్రోజన్స్ పెట్టము. ఓకే, సో సి పక్కన ఎలాగో 3 హైడ్రోజన్స్ ఉంటాయి. ఇక్కడ 3 హైడ్రోజన్స్ ఉంటాయి, ఎందుకంటే ఇంకా 3 బాండ్స్ కావాలి కాబట్టి. ఇక్కడ ఒకటి అయిపోయింది, ఇంకా 3 కావాలి. ఇక్కడ ఈ కార్బన్ విషయానికి వస్తే ఆల్రెడీ దీనికి 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 హైడ్రోజన్సే కావాలి. ప్రతిసారి మనం ఇవన్నీ పెట్టము. కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ పర్పసెస్ ఏంటంటే ఓన్లీ కార్బన్ చైన్ మాత్రమే చూపిస్తాం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సో మిగతా అన్నీ కూడా హైడ్రోజన్స్ ఉన్నాయి అని ఊహించుకోండి. మిగతా అన్నీ కూడా హైడ్రోజన్స్ ఉన్నాయని ఊహించుకోండి. ఓకే, అయితే ఇప్పుడు దీని పేరు ఏంటంటే 1 2 3 4. సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా కార్బన్ కాంపౌండ్కి పేరు పెట్టాలంటే ముందు లాంగెస్ట్ చైన్ ఏదో చూసుకోవాలి. సో లాంగెస్ట్ చైన్ అంటే పెద్ద చైన్ ఎక్కడుంది అనేది చూసుకొని ఆ చైన్లో నెంబరింగ్ ఇవ్వాలి. 1 2 3. సో 4 కార్బన్స్ ఉన్నాయి. అంటే 4 కార్బన్ అంటే రూట్ వర్డ్ ఏంటి, బ్యూట్. రూట్ వర్డ్ ఏంటి, బ్యూట్. సో తర్వాత అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఆల్కేన్ గ్రూప్, అంటే ANE, బ్యూటేన్. సో దీన్ని ఇదంతా ఓన్లీ చైనే ఉంది కాబట్టి చైన్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా N బ్యూటేన్ అని కానీ, లేదా ఐసోబ్యూటేన్ అని కానీ అంటాం. దీన్ని N బ్యూటేన్ అని కానీ, లేదా ఐసోబ్యూటేన్ అని కానీ అంటాము. ఇప్పుడు ఇదే బ్యూటేన్లో నేను ఒక కార్బన్ని తెచ్చి నేను ఏం చేశాను, నేను సెకండ్ కార్బన్ దగ్గర పెట్టాను. 4th కార్బన్ని తెచ్చి సెకండ్ కార్బన్ దగ్గర పెట్టాను. ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా హైడ్రోజన్స్ లేకపోయినా ఉన్నాయని ఊహించుకోండి అని చెప్పాను కాబట్టి, ఇక్కడ ఒక బాండ్ ఉంది కాబట్టి ఇంకా దీనికి ఎన్ని హైడ్రోజన్స్ కావాలి, 3 హైడ్రోజన్స్ కావాలి. అలాగే ఇక్కడ చూడండి, ఈ కార్బన్కి 1 2 3 బాండ్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ఇంకెన్ని కావాలి హైడ్రోజన్స్, 1 హైడ్రోజన్ కావాలి. ఇక్కడ కార్బన్కి 1 బాండ్ ఉంది కాబట్టి ఇంకా దీనికి ఎన్ని హైడ్రోజన్స్ కావాలి, 3 హైడ్రోజన్స్ కావాలి. ఇక్కడ ఈ కార్బన్కి కూడా చూస్తే ఇది ఒకటే బాండ్ ఉంది కాబట్టి దీనికి ఎన్ని హైడ్రోజన్స్ కావాలి, 3 హైడ్రోజన్స్ కావాలి. సో ఇప్పుడు మీకు లాస్ట్ టైం చెప్పాను, సో CH4ని మీథేన్ అంటే, CH4ని మనం ఏమంటామని చెప్పాను ఇందాక, మీథేన్. దీన్ని మీథేన్ అంటే CH3ని మనం CH3ని ఏమంటాం, దీన్ని ఏమంటామంటే మిథైల్ అంటాం. మిథైల్. సో CH4ని మీథేన్ అంటే CH3ని మనం ఏమంటామంటే మిథైల్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. దాన్ని మిథైల్ అంటాం. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ పేరు పెట్టాలి కాబట్టి లాంగెస్ట్ చైన్ ఏది, 1 2 3, ఇది లాంగెస్ట్ చైన్. ఓకే, ఇలా లెక్క పెట్టినా 1 2 3, ఇది లాంగెస్ట్ చైన్. సో ఎలా చూసుకున్నా ఇదే, ఇటు నుంచి ఇలా చూసుకున్నా, మీరు ఇలా వచ్చినా 3, ఇలా వచ్చినా కూడా 3, కాబట్టి 3 లాంగెస్ట్ చైన్ 3. ఓకే, సో లాంగెస్ట్ చైన్ ఎప్పుడు కూడా 3 ఇందులో. కాబట్టి రూట్ వర్డ్ ఏమవుతుంది, ప్రోప్. రూట్ వర్డ్ ఏమవుతుంది, మీత్ ఈత్ ప్రోప్. సో రూట్ వర్డ్ ఈజ్ ప్రోప్. అయితే ఇక్కడ అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి ప్రోప్ ఏన్, ఆల్కేన్ కాబట్టి ప్రోప్ ఏన్. అయితే ఇక్కడ దీనికి బ్రాంచ్ ఎక్కడుంది, సెకండ్ కార్బన్ మీద బ్రాంచ్ ఉంది. సో 2 ఏంటి ఆ బ్రాంచ్ పేరు, మిథైల్. 2 మిథైల్. సో ఇక్కడ సెకండ్ కార్బన్ మీద మిథైల్ ఉంది కాబట్టి దాన్ని ఏమంటామంటే 2 మిథైల్ ప్రోపేన్. ఈ రకంగా మనం ఇప్పుడు 2 మిథైల్ ప్రోపేను, N బ్యూటేను, ఈ రెండు కూడా ఐసోమర్స్ అన్నమాట. సో N బ్యూటేన్లోని కూడా 4 ఉన్నాయి కార్బన్స్ టోటల్. 2 మిథైల్ ప్రోపేన్లో కూడా 4 ఉన్నాయి. కానీ తేడా ఎక్కడ వస్తుందంటే, ఇక్కడ ఐసోబ్యూటేన్లు 4 స్ట్రైట్గా అరేంజ్ కాబడ్డాయి. సెకండ్ కేసులో ఒక కార్బన్ అనేది బ్రాంచ్ అయ్యింది. సో కానీ ఈ రెండిట్లోని కూడా 4 కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి కాబట్టి N బ్యూటేను 2 మిథైల్ ప్రోపేన్ రెండు కూడా
ఐసోమర్స్ కింద మనం చూస్తాము. సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్ యాటమ్స్ బట్ అరేంజ్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. అర్థమైందా? సో ఇప్పుడు అలాగే సైక్లిక్ ఇన్ అడిషన్ టు we have see that these structures have the same formula. C4H2 అనే పైన ఉన్న దాంట్లో చూస్తే కనుక ఇందాక పక్కన ఉన్నది లీనియర్గా అరేంజ్ చేసింది. 4 కార్బన్స్ కూడా లీనియర్గా అరేంజ్ చేయబడ్డాయి. దీన్ని మనం ఏమంటామంటే 4 ఉన్నాయి కాబట్టి మీత్, ఈత్, ప్రోప్, బ్యూట్, ఎన్ బ్యూటేన్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఎన్ బ్యూటేన్. ఇందాక ఇది ఏమైంది? ఇది ఈ 4 కార్బన్సే కదా. ఓకే, ఎన్ బ్యూటేన్ అయింది. ఇదేమవుతుంది? ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ. సో 2 ఇది 1 2 3 సెకండ్ కార్బన్ దగ్గర మిథైల్ ఉంది. సో 2 మిథైల్ ప్రోపేన్. దాని స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ రెండింటిని కూడా స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటాం. అంటే ఐసోమర్ స్ట్రక్చరల్ ఐసోమర్ అంటే స్ట్రక్చర్ వల్ల ఇవి ఐసోమర్స్ అయ్యాయి. అంటే వీటి రెండింటికి ఫార్ములా ఒకటే. దీనిపై ఫార్ములా C4H10. ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కార్బన్స్, నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ క్యాలిక్యులేట్ చేస్తే అది కూడా C4H10 అవుతుంది. కాబట్టి ఫార్ములా వైజ్ ఒకటే, అరేంజ్మెంట్ మాత్రమే మారింది. కాబట్టి వాటిని స్ట్రక్చరల్ ఐసోమర్ అంటే స్ట్రక్చర్ మారింది తప్ప ఫార్ములా సేమ్. దాన్నే స్ట్రక్చరల్ ఐసోమర్ అంటే. ఇన్ అడిషన్ టు స్ట్రైట్ అండ్ బ్రాంచ్డ్ కార్బన్ చైన్స్, సమ్ కార్బన్ కాంపౌండ్స్ హ్యావ్ కార్బన్ అటామ్ అరేంజ్డ్ ఇన్ అ ఫార్మ్ ఆఫ్ రింగ్. సో స్ట్రైట్ బ్రాంచే కాదు, రింగ్ ఫార్ములా కూడా ఉంటాయి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ సైక్లోహెక్సేన్ C6H12. జనరల్గా హెక్సేన్ ఫార్ములా ఏంటి? సో మనకి ఎప్పుడైనా ఆల్కేన్ అంటే ఆల్కేన్ ఫార్ములా ఏంటి? CnH2n+2. ఆల్కేన్ ఫార్ములా ఏంటి? CnH2n+2. కాబట్టి హెక్సేన్ కాబట్టి C6H2 6 12 12+2 14. ఇది రావాలి జనరల్గా. దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ హెక్సేన్. ఇది హెక్సేన్ యొక్క ఫార్ములా. అయితే సైక్లోహెక్సేన్ వచ్చేసరికి ఏమైంది? సైక్లోహెక్సేన్ వచ్చేసరికి మనకి ఫార్ములా ఏమైంది? C6H12 అయింది. C6H12. ఎందుకు 12 అయిందంటే బికాస్ ఇది రింగ్లా ఫామ్ అవ్వటం వల్ల కొన్ని బాండ్స్ అనేవి తగ్గుతాయి. 2 బాండ్స్ తగ్గుతాయి. సో సైక్లోహెక్సేన్ ఇక్కడ ఫిగర్ ఇచ్చాడు కదా సైక్లోహెక్సేన్. సో ఈ రకంగా మనకి సైక్లోహెక్సేన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ రకంగా మనకి సైక్లోహెక్సేన్ అనేది ఉంటుంది. అయితే సైక్లోహెక్సేన్ స్ట్రక్చర్ ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఓకే, సో కెన్ యూ డ్రా ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ ఆఫ్ సైక్లోహెక్సేన్? మీరు ట్రై చేయండి. ఆల్రెడీ నేను ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్స్ ఎలా గీయాలో చెప్పాను కాబట్టి యూ కెన్ ట్రై ఆన్ యువర్ ఓన్. సో బాండ్స్ని రిమూవ్ చేయండి, వాటి బదులుగా 2 ఎలక్ట్రాన్స్ని పెట్టండి. ప్రతి చోట బాండ్ని రిమూవ్ చేయండి, 2 ఎలక్ట్రాన్స్ని పెట్టండి. అదే ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ అవుతుంది. హైడ్రోజన్కి అయితే 2 ఎలక్ట్రాన్స్తో సర్కిల్ గీయాలి, కార్బన్కి అయితే 8 ఎలక్ట్రాన్స్తో సర్కిల్ గీయాలి. సో అలాగే మీరు గీసేస్తే ఎలక్ట్రాన్ డాట్ స్ట్రక్చర్ అనేది చాలా సింపుల్ అన్నమాట. ఓకే, అయితే ఇక్కడ సైక్లిక్ కార్బన్ కాంపౌండ్స్లో అన్ని శాచురేటెడే ఉంటాయి. అందులో కూడా ఎలాగైతే చైన్ బ్రాంచెస్లో శాచురేషన్ అన్సాచురేషన్ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా రింగ్స్లో కూడా శాచురేషన్ అన్సాచురేషన్ ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్, చాలా ఇంపార్టెంట్ కాంపౌండ్ ఇది బెంజీన్ అనేది. ఇట్స్ అన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్. మీరు ఈ బెంజీన్ని ప్రతి ఇండస్ట్రియల్ చాలా వరకు బెంజీన్ నుంచి బోల్డ్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. మీరు వాడే ప్రతి ఆరోమాటిక్ అంటే మీ పెర్ఫ్యూమ్స్ కావచ్చు, మీరు వాడే బాత్రూమ్ క్లీనింగ్ కావచ్చు, ఫ్రెషనర్స్, రూమ్ ఫ్రెషనర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బెంజీన్ నుంచి డిరైవ్ అయినవి. ఆరోమాటిక్ కాంపౌండ్. ఆరోమాటిక్ అంటే ఇది మంచి స్మెల్ని ఇస్తుంది కాబట్టి దీన్ని ఆరోమాటిక్ కాంపౌండ్ అంటారు. సో ఇలాగా బెంజీన్ నుంచి చాలా కార్బన్ కాంపౌండ్స్ అనేవి తయారవుతాయి. అవి మనం వాడుతూ ఉంటాం డే టు డే లైఫ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, సో ఏ కార్బన్ కాంపౌండ్లో అయితే ఓన్లీ కార్బన్ హైడ్రోజన్ ఉంటుందో దాన్ని మనం ఏమంటాం అంటే హైడ్రోకార్బన్. దాన్ని మనం ఏమంటాం? హైడ్రోజన్ ఉంది, కార్బన్ ఉంది, దాన్ని హైడ్రోకార్బన్. హైడ్రోజన్ నుండి కార్బన్ ఉంటే దాన్ని మనం ఏమంటాం? హైడ్రోకార్బన్ అంటాము. ఓకే, అమాంగ్ దీస్ ద సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఆర్ ఆల్కేన్స్. ఆల్రెడీ నేను చెప్పేసాను ఇవన్నీ కూడా. ఆల్కేన్స్ని మనం సాచురేటెడ్ హైడ్రోకార్బన్ అంటాము. అదే 1 డబుల్ బాండ్ ఉన్న 1 or more డబుల్ బాండ్స్ ఉన్నప్పుడు దాన్ని ఆల్కీన్స్ అంటాము. 1 or more ట్రిపుల్ బాండ్స్ ఉన్న ఆల్కైన్స్ అంటాం. సో మినిమం ఒకటి ఉన్నా చాలు, ఎన్ని ఉన్నా పర్వాలేదు, బట్ మినిమం ఒకటైనా ఉంటేనే మనం దాన్ని డబుల్ బాండ్ ఉంటే ఒక్క డబుల్ బాండ్ ఉన్నా మినిమం దాన్ని ఆల్కీన్ అని, ఒక్క ట్రిపుల్ బాండ్ ఉన్నా దాన్ని ఆల్కైన్ అని మనం అంటాం అనమాట. ఓకే, సో కార్బన్ అనేది అన్నిటితోని కూడా చాలా ఫ్రెండ్లీ ఎలిమెంట్. ఓకే, ఎందుకంటే సో ఫార్ వీ హ్యావ్ లుక్ దట్
కాంపౌండ్స్ కంటైనింగ్ కార్బన్ హైడ్రోజన్ ఓన్లీ. సో అయితే ఎక్కువగా మనం చూసేది కార్బన్ కాంపౌండ్స్లో కార్బన్ హైడ్రోజన్లే ఉంటాయి, చూస్తూ ఉంటాం ఎక్కువగా. బట్ కార్బన్ ఆల్సో ఫార్మ్స్ బాండ్స్ విత్ అదర్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ హాలోజిన్స్. సో హాలోజిన్స్ అంటే అర్థం ఏంటంటే మనకి నోబుల్ గ్యాసెస్ ఎక్కడ ఉంటాయి, మీరు పీరియాడిక్ టేబుల్ కనుక చూస్తే లాస్ట్ గ్రూప్ అంటే చివరాకర నిలువుగా ఉండే గ్రూప్లో మనకి ఏముంటాయంటే ఏమంటారు దీన్ని నోబుల్ గ్యాసెస్ అనే ఉంటాయి అన్నమాట. దాని జస్ట్ ఒక స్టెప్ ముందు ఉండే వాటిని హాలోజిన్స్ అంటారు. అందులో ఫ్లోరిన్, క్లోరిన్, లేకపోతే అయోడిన్, బ్రోమిన్ ఇవన్నీ వస్తాయి. ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ కూడా మనకు వచ్చేవి, వీటిని హాలోజిన్స్ అంటారు. ఈ హాలోజిన్ ఎలిమెంట్స్తో కూడా కార్బన్ రియాక్ట్ అవుతుంది, అలాగే ఆక్సిజన్తో రియాక్ట్ అవుతుంది, నైట్రోజన్తో రియాక్ట్ అవుతుంది, సల్ఫర్తో రియాక్ట్ అవుతుంది. ఇలాగా హైడ్రోకార్బన్ చైన్ ఒక్కొక్కసారి హైడ్రోజన్ని రీప్లేస్ చేసి ఇంకేవైనా ఎలిమెంట్స్ కూడా రావచ్చు. సో దట్ ఆ వ్యాలెన్సీ ఆఫ్ కార్బన్ రిమైన్స్ సాటిస్ఫై అయితే చాలు. ఇక ఓన్లీ హైడ్రోజనే ఉండాలని రూల్ ఏం లేదు, వేరే ఎలిమెంట్స్ కూడా వచ్చి ఆ వ్యాలెన్సీని ఫుల్ఫిల్ చేయొచ్చు. ఇన్ సచ్ కాంపౌండ్స్ ద ఎలిమెంట్ రీప్లేసింగ్ హైడ్రోజన్ ఇస్ రిఫర్డ్ యాజ్ హెటెరో ఆటమ్. ఏ ఎలిమెంట్ అయితే హైడ్రోజన్ రీప్లేస్ చేస్తుందో, ఎలిమెంట్ రీప్లేసింగ్ హైడ్రోజన్, దీన్ని ఏమంటాం మనం, ఏ ఎలిమెంట్ అయితే హైడ్రోజన్ రీప్లేస్ చేస్తుందో దాన్ని హెటెరో ఆటమ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH4 ఉంది. సో CH4 అంటే CH4 ఉంది. ఈ CH4 అనేది Cl2తో రియాక్ట్ అయింది. ఓకే, Cl2తో రియాక్ట్ అయ్యింది, HClతో రియాక్ట్ అయ్యింది. అప్పుడు ఇక్కడ ఏమైందంటే ఒక హైడ్రోజన్, ఇంకొక హైడ్రోజన్ ఉంటూ ఇంకొకటి క్లోరిన్ వచ్చి అటాచ్ అయిపోయింది. ఈ హైడ్రోజన్ బయటికి పోయింది H2 గ్యాస్ కింద. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఎలిమెంట్ అయితే రీప్లేస్ చేస్తుంది, ఇక్కడ క్లోరిన్ అనేది, సో క్లోరిన్ని మనం ఏమంటాం అంటే హెటెరో ఆటమ్. ఈ క్లోరిన్ మనం ఏమంటాం హెటెరో ఆటమ్. సో ఏ ఆటమ్ అయితే హైడ్రోజన్ని రీప్లేస్ చేస్తుందో ద ఎలిమెంట్ రీప్లేసింగ్ హైడ్రోజన్ రిఫర్డ్ యాజ్ హెటెరో ఆటమ్. దీస్ హెటెరో ఆటమ్స్ ఆర్ ఆల్సో ప్రజెంట్ ఇన్ సమ్ గ్రూప్స్ యాజ్ గివెన్ ఇన్ ద టేబుల్. సో టేబుల్లో చూస్తే కనుక ఈ హెటెరో ఆటమ్స్ వల్ల కాంపౌండ్ యొక్క ప్రాపర్టీసే మారిపోతాయి. సో క్లోరిన్, బ్రోమిన్ కనుక అటాచ్ అయితే దాన్ని హాలో ఆల్కేన్స్ అంటాం. సో క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ ఇంకేదైనా కూడా హాలోజిన్ కాంపౌండ్స్ యాడ్ అయినప్పుడు హాలో ఆల్కేన్ అంటే క్లోరో మీథేన్, క్లోరో బ్యూటేన్, ఇలాగ. ఇప్పుడు CHCl3 ఉంది. ఇప్పుడు ఇక్కడ దీని పేరు ఏమవుతుంది అంటే CH3Cl ఫామ్ అయింది. ఇక్కడ ఏం ఫామ్ అయింది, CH4 ప్లస్ HCl చేసినప్పుడు ఏమైంది, CH3Cl ప్లస్ H2 గ్యాస్ లిబరేట్ అయింది. ఇప్పుడు దీని పేరు ఏంటవుతుంది, మోనోక్లోరో మీథేన్. ఒకటే క్లోరిన్ ఉంది కాబట్టి, సో ఒక క్లోరిన్ ఉంది కాబట్టి మోనో హాలోజిన్ ఏంటి మోనోక్లోరో మీథేన్. సో మోనోక్లోరో మీథేన్ అవుతుంది. ఇలాగా ఎప్పుడైతే హాలోజిన్ కనుక రీప్లేస్ అయితే అక్కడ క్లోరో కానీ బ్రోమో, దాని తర్వాత ఆల్కేన్ కానీ ఆల్కీన్ దాని పేరు వస్తుంది ఏదైతే అది. అలాగే ఒకవేళ ఆక్సిజన్ OH ఫామ్లో ఉంటే దాన్ని ఆల్కహాల్ అంటారు. OH ఫామ్లో ఆక్సిజన్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు C2H5OH, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే C2H5OH. సో మీకు ఎలాగో ముందుకెళ్ళే కొద్ది వస్తుంది ఇది C2H5OH. దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ ఏదైతే ఆక్సిజన్ OH ఫామ్లో ఉంది కదా దీన్ని ఆల్కహాల్ అంటాం. దీన్ని మనం ఏమంటాం ఆల్కహాల్. అదే కనుక CHO ఫామ్లో ఉంటే CHO ఫామ్లో ఉంటే దాన్ని ఆల్డిహైడ్ అంటాం. దాన్ని ఏమంటాం మనం ఆల్డిహైడ్. కీటోన్ అంటే C డబుల్ బాండ్ O అయితే కీటోన్, COOH అయితే కార్బాక్సిలిక్ యాసిడ్. ఈ రకంగా ఆక్సిజన్తో ఫామ్ చేసేటప్పుడు అదేమవుతుందంటే ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తుంది. హోమోలగస్ సిరీస్ అంటే ఏంటి, సో వాటి గురించి డీటెయిల్గా మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.